సార్ బీఆర్ఎస్ పార్టీలో చీలికలొస్తున్నాయి. కల్వకుంట్ల కవిత గారు వేరే పార్టీ పెట్టబోతా ఉన్నారు. హరీష్ రావు గారు బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు. చాలా వార్తలొస్తా ఉన్నాయి. గత 4 రోజుల నుండి ముఖ్యంగా మే డే నుండైతే చెక్కర్లు కొడతా ఉన్నాయి. వీటి మీద మీ స్పందన? వాళ్ళు చెప్పేదాకా మనకైతే దాని గురించి ఎటువంటి అవగాహన ఉండదు. నేనే గాదు, ఎవ్వరు గూడా బీఆర్ఎస్‌లో ఉన్న వాళ్ళు గావచ్చు, బయట ఉన్న నాలాంటి విశ్లేషకులు గావచ్చు, మాకది ఊహకందని విషయం. ఎందుకంటే, లోపలేదన్నా ఇంట్ల చిన్న సమస్య ఉంటే, వాళ్ళు బయటకొచ్చి పార్టీ పెట్టుకుంటారా? హ్మ్. అది బయట మీడియా స్పెక్యులేషన్స్ అని నేను అనుకుంటున్నా. ఆ కుటుంబంలో కేసీఆర్ గారు బలంగా ఉన్నంత కాలం చీలికలొచ్చే అవకాశం లేదు. వేరే పార్టీలొస్తాయని నేనైతే అనుకోవట్లేదు. సార్ తెలంగాణ రావడంలో ఆర్టీసీ సంస్థ చాలా అప్పుడున్న తెలంగాణ కోసం కొట్లాడింది ఆర్టీసీ సంస్థ. తరతరాలుగా ఇప్పటికి కూడా సమ్మెలు ఇప్పుడు ఈ రోజు కూడా సమ్మెకు పిలుపునిచ్చింది. ఎలా వస్తా ఉన్నారు? అంటే ఆర్టీసీ ఒకటే గాదు, టీఎన్‌జీఓలు గూడా సమర శంఖారావం పూరిస్తున్నారు. అవును. అంటే ఈ రేవంత్ రెడ్డిని చూసారు వాళ్ళు 18 మంత్స్ చూసారు. ఈ 14 మంత్స్ చూసారు. ఈ 14, 15 మంత్స్‌లో ఆయన వాళ్ళ సమస్యలను పరిష్కరించలేదు. తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో మెర్జ్ చేస్తానని చెప్పి కేసీఆర్ గారు మాటిచ్చారు. అది కూడా చేయలేకపోయాడు ఈయన. దాన్ని ఒక ప్రభుత్వంలో భాగంగా మలచలేకపోయాడు. తర్వాత నష్టాల్లో నుంచి ఆర్టీసీని బయటికి తీసుకురావడానికి ఆయన ఏ రకంగా తోడ్పడకపోగా ఫ్రీ బస్ అనేది పెట్టి మరిన్ని నష్టాలకు కారణమయ్యిండు. కాబట్టి ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేయడంలో న్యాయం ఉన్నది. వాళ్ళ వాళ్ళ డిమాండ్స్ అనేటివి చాలా కాలంగా టీఆర్ఎస్ పాలన ముగిసే సమయంలో కూడా చాలా డిమాండ్స్ వాళ్ళే పెండింగ్‌లో ఉండిపోయినాయి. కాబట్టి అది పరిపాలించడంలో వైఫల్యం అని నేను అనుకుంటా. ఎందుకంటే ఆర్టీసీ సమస్యలను పరిష్కరించడంలో ఆయన విఫలమైండు కాబట్టి ఈ సమ్మెకు వాళ్ళు సైరన్ ఊదిండ్లి. వాళ్ళు రాత్రి నుంచే వాళ్ళు సమ్మెకెళ్తున్నారు. పొన్నం ప్రభాకర్ ఎవరైతే మినిస్టర్ ఉన్నాడో వాళ్ళని పిలిపించి చర్చలు చేశాడు గానీ వాళ్ళు సంతృప్తి చెందలేదు. అట్లాగే టీఎన్‌జీఓలు గూడా వాళ్ళ డిమాండ్స్ మీద వాళ్ళు త్వరలో సమ్మెకు పోతామని జెప్పేసి టీఎన్‌జీఓలు అందరూ గూడా వాళ్ళు మళ్ళీ అల్టిమేటమ్ ఇచ్చారు. బట్ వాళ్ళ సమస్యలను గూడా ఆయన పరిష్కారం చేయడం లేదు. సరే ఇప్పటిదాకా ఏదో ఫస్ట్ తారీఖు నాడు వాళ్ళకి జీతాలెయ్యొచ్చు. ఇతర సెక్టార్‌లలో పనిచేసే వాళ్ళకి 18వ తారీఖు జీతాలొస్తున్నాయి. కొందరికి నెలైనా గూడా జీతాలొస్తలేవు. బట్ రాబోయే రోజులల్లా ఈ టీఎన్‌జీఓల పరిస్థితి గూడా అట్లాగే అయితది. వాళ్ళకు గూడా వెంటనే జీతాలొచ్చే పరిస్థితి వాళ్ళకు గూడా కనబడతలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో అన్ని వర్గాల ప్రజలు గూడా రియాక్ట్ అయ్యి ఎదురు తిరిగే పరిస్థితి వస్తది. నాకు తెలిసి బహుశా రేవంత్ రెడ్డి ముగింపు ఎట్లుంటదంటే, శ్రీలంకలో ప్రజలంతా గూడా అక్కడున్న పరిపాలకుల ఇండ్లను ముట్టడి చేసి, రాత్రికి రాత్రి పారిపోయేటట్టు చేశారు. భారతదేశంలో ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి మీద అటువంటిది జరగలేదు. బట్ మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితాడేమో. ఎందుకంటే ఏ ప్రజలు కూడా సాటిస్ఫై లేరు. అందరూ కూడా ఏదో ఒక రోజు ఇంటి మీదకొచ్చి తిరుగుబాటు చేసి ఈ పోలీసులు వాళ్ళని ఆపలేరు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మీరెవరికి సమ్మెలకు వెళ్ళకండి. మేముంటాము. మీ ఏంట ఖచ్చితంగా ఖజానా ఇదుంది. మీకే ఇస్తాను నడిపియండి అని మాట్లాడినా గానీ, అక్కడ కార్మికులు సమ్మెకెళ్తా ఉన్నారు. ఇలా ఎలా చూస్తా ఉన్నారు? అంటే గాలి మాటలు. రేవంత్ రెడ్డి మీద నమ్మకం పోయింది వాళ్ళకి. కాబట్టి ఆయన ఎన్ని అప్పీల్లు చేసినా కూడా వాళ్ళు ఆయన మాట వినరు. ఆయన వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళ డిమాండ్స్ కొన్ని పరిష్కారం చేసినట్టయితే, ఇంకా కొన్ని డిమాండ్స్ కోసం వాళ్ళు టైం ఇస్తారు. కానీ ఇక ఈయన పరిస్థితి చూస్తే ఈయన ఏం చేసేట్టు కనబడతలేదు. ఇంకా మా జీవితాలు అధోగతి పాలైతాయి. రాబోయే రోజుల్లో ఫస్ట్ తారీఖు కూడా జీతాలు రావు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. సార్ మీరు గత కొద్ది రోజులుగా సీఎం రేవంత్ రెడ్డిని కొన్ని కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఎందుకని అంతగానో నాకు గూడా డీప్‌గా వెళ్తా నాకు ఉన్నారు? గూడా మంచిగా అనిపిస్తలేదు. నా నోట్లో నుంచి అన్‌పార్లమెంటరీ వర్డ్స్ రావడం అనేది నాకు గూడా నచ్చదు. అవునవును. నా ఒకప్పుడు ఉన్న ఆ! వి. ప్రకాష్ నాకు గారు గూడా నచ్చదు. కానీ మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నదేంటంటే, ఇప్పుడు మంచి మంచి మనిషికి ఒక మాట అంటాం. ఒకవేళ మాట వినకపోతే ఓ దెబ్బ అంటాం. మనిషికో మాట గొడ్డుకో కొడుకో దెబ్బ దెబ్బ అంటాం. అన్నట్టు. అవునా? ఇప్పుడు మనిషిగా ప్రవర్తించి, మనిషిగా వింటే ఎన్ని రోజులైనా చెప్పుకుంటూ పోతాం. కానీ అరణ్య రోదన అయితాంది గదా! నాలాంటి వాడి మాటలు గానీ, ప్రతిపక్షాల మాటలు గానీ, ఆయనకు అసలు ఏం చలనం లేదు. చెవిన చెవిన పడట్లేదంటారా? పడట్లేదు, పట్టించుకోవట్లేదు, మార్చుకోవడం లేదు. నేను చెప్పడం గాదు, ఇంకెంతమంది చెప్పినా గూడా ఆయన పట్టించుకోవట్లేదు. ఆయన కొలీగ్స్, ఆయన మంత్రివర్గంలో సహచరులు గూడా చెప్తున్నారు అనుభవం లేని వాళ్ళు. ఆయన పట్టించుకోవట్లేదు. ఇంకా మంచి